డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో మరి 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు కానీ మరి ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ మరి యువత కానీ అందరూ కూడా మహిళలు కానీ ఈ యొక్క అరాచక పాలనకి ఈ అణచివేత పాలనకి వేసాగిపోయాయి. ఎందుకంటే ఒక పక్కన నిత్యావసర ధరలే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, కరెంట్ ఛార్జీలు ఇచ్చే విధంగా పెంచేసి మన ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ఎవరిని కూడా మరి ప్రతిపక్షం గుర్తు ఎక్కడ వినిపించకుండా ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ఒక నియంత మాదిరిగా పరిపాలన చేసినందుకు ఈ వేళ ప్రజలు సరైన రీతిలో గుణపాఠం చెప్పారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు దుర్మార్గుడి బుద్ధి చెప్దామని నేను చూస్తున్న ఈ తరుణంలో మరి ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ యొక్క చూసుకుంటే మరి అతను ఏనాడే ఆనాడు వైనాట్ 175 అని చెప్పేసి ఒక గర్వంతో కూడుకున్న ప్రకటన చేశాడు. అది ఈవేళ రివర్స్ అయింది. కూటమికి సుమారు 160 సీట్లు ఈ రోజు వస్తున్నాయి అంటే ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఇది యొక్క నిర్ణయాన్ని పట్టం కట్టి కూటమి పట్టం కట్టారు. ముఖ్యంగా ఈ కూటమిలో విజయానికి అందరూ అభినందించాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి నేను తెలుగుదేశంతో ప్రయాణం చేస్తాను, నేను కూటమిని ఏర్పాటు చేస్తాను, ఈ యొక్క రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చేయలేబోనని ఆయన ఎవరైతే ప్రకటన చేశారో అదే దాని ప్రకారం ఈవేళ కూటమి ఏర్పాటు జరగడం, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి తెలుగుదేశం యొక్క మరి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ తోటి అందరూ కూడా ఘన విజయం సాధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో ఈ కౌరవ సభలో నేను ఉండను, నాకు ఇక్కడ అవమానం జరిగింది, నేను మళ్ళీ వస్తే ఈ సభకి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ నేను ఈవేళ నిలబెట్టుకున్నారు. అత్యధికంగా ఈవేళ తెలుగుదేశానికి విడిగా కూడా 135 స్థానాలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలు ఆయన కైవసం చేసుకుంటున్నాడు. అలాగే బీజేపీ కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మొత్తానికి ఓవరాల్ గా కూటమి ఘన విజయం సాధించింది. దీని యొక్క కారణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే కోనసీమ పరిస్థితి చూసుకుంటే కోనసీమలో మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా స్వీప్ లో వచ్చినాయి. అన్ని కూడా అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించడం జరిగింది. అలాగే పార్లమెంట్ అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు. ఈ సందర్భంగా ఇలాగా మంచి తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.